హాయ్ హలో నమస్తే ఫర్ అందరూ ఎలాగున్నారు బాగున్నారు. సో అయితే మనైతే షించాన్ది కొత్త హారర్ ఎపిసోడ్ అయితే వచ్చిందనమాట. అది మీకు చూపిద్దామని వచ్చా. పోయినసారి కాపీరైట్ పడ్డది, ఈసారి పడదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ప్రిన్సిపాల్ సార్ని అయితే చూపిస్తారు. దాని ఒక బటర్ఫ్లైని పట్టుకుందాం అనుకుంటారు. ఆ బటర్ఫ్లై ఏమో ఏదో మరి బాత్రూమ్ లాంటిది అది స్పెట్స్ మీద వేసేస్తుంది. ఏదో అంటాడు మళ్ళీ క్రీమ్ లాంటిది. సో ఓపెన్ చేస్తే మన ఇల్లు షించాన్ ఇల్లు దగ్గర ఉంటాడు. షించాన్ ఏమో బటర్ఫ్లై డ్రెస్ ఏదో వేసుకున్నాడు చూసుకుంటే. సో అప్పుడు ఎవరో వచ్చారు, చూసారా? ఎవరో వచ్చారు, అది మన షించాన్ చూస్తాడనమాట. చూసిన తర్వాత వెంటనే పరిగెట్టుకొని వెళ్తాడు. డ్రెస్ అప్పుడే మారిపోచేసుకుంటే. సో అమ్మ ఏంటది తీసుకున్నారు మీరంటే అప్పుడు చెప్తుంది, ఇది క్రీమ్స్ ముట్టుకున్నా బాగోదని. అది క్రీమ్స్ మనకి తెలిసిందే కదా, ఏదైతే చెప్తే అదే చేస్తాడని. సో వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, తీసుకున్నావా మరి బాగోదని అని అన్నంటే ఇంకా వెళ్ళిపోద్ది అనమాట. మనోడు ఇంకా స్టార్ట్ చేస్తాడు రాయడం. మొత్తం రాసేస్తాడు, రాయలేని చోట్ల కూడా రాసేస్తాడు అనమాట. అక్కడక్కడ రాసేస్తాడు, అందుకని బ్లర్ చేశాడు. సో అంతా రాసేస్తాడు అనమాట. ముఖం ఒళ్ళు అంతా రాసేస్తాడు. రాసిన తర్వాత మిగతా కూడా ఇంకా చేతులు కాళ్ళు అన్నిటికి రాసిన తర్వాత ఏమవుద్దంటే, ఇప్పుడు చూడండి ఏటవుద్దంటే ఆడి నుంచి ఒక కాపీ వస్తుంది అనమాట. తమ్నైల్లో పెట్టింది అందుకనే బ్లాక్ కాపీ అని. అందుకనే అగండి అలాగే ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది. ఆడి దగ్గర ఉన్న క్రీమ్తో పాటు ఆడు బ్లాక్ కాపీ లాంటిది వెళ్ళిపోద్ది అనమాట. సో మనోడేమో అబ్బా నేను చాలా క్లీన్ అయిపోయాను అనేసి అనుకుంటాడు. సో తర్వాత ఏమవుద్ది ఇంకా చూసుకుంటే, మళ్ళీ షీరో అరుస్తుంది అనమాట, ఎవరు నువ్వు అనేసి. సేమ్ షించాన్లాగే ప్రవర్తిస్తాడు ఆడు కూడా. ఎలాగంటే ఆడు ఎలాగైతే చేస్తాడో మొత్తం అలాగే. జపాన్లో ఎలాగుంటుంది షించాన్ అనేది, చాలా దారుణంగా ఉంటుంది కదా కార్టూన్, అలా ప్రవర్తిస్తాడు అనమాట, మన తెలుగులో కాదు. సో అలా అమ్మని అడుగుతాడు అనమాట, నాకు స్నాక్స్ ఎక్కడ ఉన్నాయని. చెప్తుంది టేబుల్ మీద ఉన్నదని. తినేస్తాడు, కొన్ని ఒలిపేస్తాడు, చూసుకుంటే ఒలిపేసాడు. సో మొత్తం షించాన్ లాగే బొమ్మలు పడేసి ఆడేసి హీరో ఏమో అరుస్తూ ఉంటుంది బౌ 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 అని. సేమ్ ఆ కాపీ షించానే మళ్ళీ రాసుకుంటాడు క్రీమ్. మన షించాన్ ఒరిజినల్ షించాన్ వచ్చి, అమ్మ ఏటివి నా స్నాక్స్ ఏవి అనేసి ఎవరు తినేసారని అడుగుతాడు అనమాట. అడిగితే నువ్వే కదా ఇప్పుడు తిన్నావు, కలిపోయి ఏంటి నువ్వే తిన్నావే అని అంటుంది అనమాట. అప్పుడు షీరోని చూపిస్తారు మళ్ళీనా. చూపించిన తర్వాత షీరో ఎవరి వైపు చూస్తుంది. చూసుకుంటే షించాన్ వైపు చూస్తుంది అనుకుంటాడు. ఎందుకు షీరో అలా జరుస్తున్నావు అనేసి అంటాడు. అంటే వెనక్కి తిరిగి చూస్తాడు అనమాట. ఎవరు ఉండరు అప్పుడు వరకు, అరకతలు ఎవరు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. అక్కడ చూసుకుంటే మన సీలింగ్ మీద ఉన్నాడు చూసారా షించాన్ కాపీ, ఇంకో కాపీ, అది ఆర్డర్ తీసి ఇంకో కాపీ, ఇది ఫస్ట్ కాపీ అనమాట. చూస్తాడు వెంటనే షించాన్, ఒరిజినల్ షించాన్ సేమ్ అలాగైతే చేస్తాడు షించాన్, అలాగే చేస్తాడు అనమాట వీడు. సో చాకో బీసిన అవి అని అంటే నోటి నుంచి పడతాయి. అవి ఇంక తెలిసిందే కదా ఏం చేస్తాడు, బుక్ రే ఆ బుక్ కూడా తీసుకుంటాడు అనమాట. సో ఇక్కడ అంతా చిందరవందర చేసేస్తాడు ఈ కాపీ షించాన్ అనేవాడు. ఫోన్లో కొంచెం బాగానే ఉన్నాడు కదా, హేమవరిని అన్నిటిని చూసుకుంటున్నాడు అనేసి అనుకుంటాడు. వీడు చూస్తే నాకు ఎందుకు భయం అవుతుందిరా బాబు. అలాగ ఉండదు. చూసుకుంటే ఇద్దరు వస్తారనమాట, ఇద్దరు భయపెడతారు పైనుంచి వచ్చి. జడుచుకుంటుంది హేమవరి, ఇంక తెలిసిందే కదా. వాళ్ళ అమ్మ వచ్చి ఏడు చించాను అలా చేస్తున్నావు, కొట్టాలా తిట్టాలా అనేసి అంటుంది. మళ్ళీనా నేనేం చేశాను అని అంటాడు. అని అంటే ఈ కాపీలు ఎక్కడ ఉన్నాయి అనేసి వెళ్తాడు అనమాట ఒక రూమ్లోకి. అక్కడ చూసుకుంటే బోల్డ్ కాపీలు ఉంటాయి, చాలా బోల్డ్ కాపీలు ఉంటాయి. ఎన్ని కాపీలు అంటే ఈ షించాన్ని కూడా కాపీ చేసేద్దాం అనుకుంటే అంతలాగంటే ఆడి క్రీమ్ రాసేస్తాయి అనమాట. అప్పుడు రాసేస్తారనుకోండి, ఆడు కూడా ఒరిజినల్ షించాన్ కూడా కాపీలాగా అయిపోయి ఈడు చెప్పించి చేస్తాడనమాట. సో అప్పటికి ఇంకొండి అందరూ పడిపోతారనమాట షించాన్ మీదకి. షించాన్ మీద పడిపోతే ఇంకా షించాన్ కింద నుంచి పాక్కొని వస్తాడు. వచ్చిన వెంటనే అక్కడ ఇది ఉంటుంది చూడండి, వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేస్తాడు. అందరూ దాంట్లోకి వెళ్ళిపోతారనమాట. సో చాలామంది చూసుకుంటే ఇక్కడ చాలామంది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన షించాన్ ఉంటాడు కదా, షించాన్ ఇప్పుడు చూపిస్తారు. షించాన్ కాపీ, అదే షించాన్ పేస్ట్ రాస్తారు కదా, ఆ పేస్ట్ మొత్తం తొలగిపోద్ది. ఇంకా పోయింది అనుకొని చేతిలో ఆ కాళ్ళు అన్నీ చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి చూస్తాను, నా క్రీమ్ వాడేసావా, మొత్తం వాడేసావా నా క్రీమ్లని. అమ్మ అది మంచి క్రీమ్ కాదమ్మా, చెడ్డ క్రీమ్ అది అనేసి అంటాడు. తెలిసింది కదా షించాన్ చెప్పింది వాళ్ళ అమ్మ ఏం నమ్మదని. సో ఇప్పుడు మనోడిని చూపిస్తారనమాట. హి అని నవ్వుకొని వెళ్తాడు అనమాట. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. మనం చూసుకుని మావిప్పాడు చూసారా బాబోయ్.
సో ఇప్పుడు ఇలాంటి సంగతులు మీకు జరిగితే ఎలాగ ఉంటుంది అని వెంటనే ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. మీకు ఈ ఎపిసోడ్ ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఈ ఎపిసోడ్ కాదు, ఈ ఎపిసోడ్ నేను అస్సలు తేను, ఎందుకంటే ఇది చాలా పెద్ద బ్యాండ్ ఎపిసోడ్ కదా, ఇది నేను అస్సలు తేను. అండ్ ఈ ఎపిసోడ్కి నేను ఇస్తాను రేటింగ్ వచ్చేసి, ఈ హారర్ ఎపిసోడ్కి ఒక 3.5/5 ఇస్తున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది, మీ రేటింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ గైస్. ఇంకో వీడియోతో మేము వస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.